అంటే హైకోర్టు స్టేపై సుప్రీంలో సవాల్. బీసీ రిజర్వేషన్లపై దాదాపు 50 పేజీలతో ఆన్లైన్ పిటిషన్ దాఖలు చేసిన సర్కార్. న్యాయ నిపుణులు, సీనియర్ అడ్వకేట్లతో చర్చించాకే ముందడుగు. సీఎం రేవంత్ డైరెక్షన్, డిప్యూటీ సీఎం ఇతర మంత్రుల పర్యవేక్షణలో ఫైలింగ్. రిఫరెన్స్గా ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసు. రాజకీయ రిజర్వేషన్లకు ఈ తీర్పు అడ్డంకి కాదని ప్రస్తావన. బీసీలకు 42% రిజర్వేషన్ల ప్రక్రియ శాస్త్రీయంగానే చేపట్టామని వెల్లడి. శాస్త్రీయంగా చేపట్టిర్రు, కొంతమంది వ్యతిరేకంగా పిటిషన్ లేస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది, ఆన్లైన్లో పిటిషన్ ఫైల్ చేసింది. అయితే ఇది చర్చకు ఎప్పుడు వస్తుంది, బెంచ్ మీదకి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు విచారణ జరుగుతుంది, జరిగినాక బీసీలకు అనుకూలంగా తీర్పు వస్తుందా, పోనీ మరి ఇప్పుడు వేసిన ఏదైతే జీవో నెంబర్ 9 మరి కొట్టివేస్తుందా, తిరస్కరిస్తుందా, లేకుంటే హైకోర్టులోనే తేల్చుకోమంటుందా, ఏందనేది నెక్స్ట్ చూడాలి. కాకపోతే కొంతమంది నిజంగా ఈ దురుద్దేశంతో కొంతమంది పిటిషన్లు వేసిరు, 50% మించొద్దు, వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వద్దు అని. ఇప్పుడు రిజర్వేషన్లు ఇస్తే ఏం నొప్పి, ఓపెన్లో తగ్గితే. ఇప్పుడు అదే ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు ఎవరైనా సపోర్ట్ చేసిరా? సరే, అందరూ ఎకనామికల్గా ఆర్థికంగా వెనుకబడ్డారు, వాళ్ళకు కూడా రిజర్వేషన్లు దక్కాలన్న ఉద్దేశంతో ఎవరు కూడా మీకు అడ్డంగా ఎవరు కూడా పిటిషన్లు వేయలే. అప్పుడు మరి ఇప్పుడు ఎందుకు వేయించిండు కేటీఆర్? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మైలేజ్ వస్తుంది. 42% జీవో కనుక అమలు చేస్తే బీసీలు 54% ఉన్న బీసీలు కడాఖండిగా గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీ అంట వెళ్ళిపోతారు అన్న ఉద్దేశంతో వెనకాల నుంచి పిటిషన్ లేపిస్తుండు. ఏపిచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది క్లియర్గా, ఒకవేళ వాళ్ళు ఇయ్యకపోయినా పార్టీ పరంగా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. నెక్స్ట్ బీసీ జేఏసీ ఏర్పడ్డది, విద్యార్థులలో ఏర్పడ్డది, రాజకీయంగా ఏర్పడుతున్నది. నెక్స్ట్ ఏంటంటే ఈ బీసీ ఉద్యమం అనేది తెలంగాణ ఉద్యమం కంటే కూడా చాలా పవర్ఫుల్గా ముందుకు పోయే ఛాన్స్ ఉన్నది. దాంట్లో మాత్రం ఫస్ట్ కొట్టుకపోయేది, ఆ ఉద్యమంలో ఆ వరదల కొట్టుకపోయేది బీఆర్ఎస్ పార్టీ కొట్టుకపోతుంది. బీఆర్ఎస్ పార్టీ కొంచెం కూడా సిగ్గు బుద్ధి ఏమన్నా ఉండాలి ఈ అడ్డపుల్లు వేసేందుకు. సరే, కోర్టులో ఉన్నది కోర్టు తెలుసుకుంటుంది. మీతో వాడు ఫోటోలు దిగుతాడు వేసినోడు, మీరు అందరు కలిసి పిటిషన్లు వేస్తారు. అడ్డపుల్లు అంటే ఈ తెలంగాణ ప్రజలకు తెలియదు, బీసీ ప్రజానికానికి ఎవరికి తెలియదు అని అనుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విషయం తెలుసు. ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు కావచ్చు, మళ్ళీ తర్వాత వచ్చే 28, 29 ఎలక్షన్లలో కూడా కావచ్చు. మిమ్మల్ని ఇక మొలకెత్తనియరు అనుకోరాదు. ఎప్పుడు మొలక ఎత్తితే అప్పుడు తొక్కి పడేస్తారు, గుర్తుపెట్టుకోరు. అప్పట్లో రాజకీయాలు వేరు, ఇప్పుడున్న రాజకీయాలు వేరు. అప్పుడేదో మీడియాని మేనేజ్ చేసుకునేది, అందరు టీవీల ముందరనే కూర్చునేది, పేపర్లని టీవీలను మేనేజ్ చేస్తే సరిపోయేది. ఇప్పుడు నువ్వు మేనేజ్ చేయడానికి నీ చేతిలో ఏం లేదు, నువ్వు మేనేజ్ కావాల్సిందే, నువ్వు సర్దుకపోవాలి. ఎంత శాసించేది మొత్తం సోషల్ మీడియా శాసిస్తున్నది, గుర్తుపెట్టుకో. నీ బట్టలు చింపి రోడ్డు మీద నిలబెడుతున్నారు.